తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఎక్స్ అకౌంట్ లో చేసిన ఓ పోస్ట్ కు సంబంధించిన వివాదం ముదురుతోంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోట ఎందుకు అంటూ ఎక్స్ వేదికగానే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య తదితరులు ఫిర్యాదు చేశారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు మెంటర్ కోచ్ బాలలత తీవ్రంగా ఖండించారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలని, దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ మరోసారి ఎక్స్ వేదికగానే స్పందించారు. ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ తో పాటు రక్షణ వంటి కొన్ని రంగాలలో వికలాంగుల కోట ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదో తనను ప్రశ్నిస్తున్న వారు చెప్పాలన్నారు. ఇది కూడా పరిశీలించవలసినదిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. సున్నిత స్వభావానికి తన మనసులో చోటు లేదనటం కరెక్ట్ కాదని తెలిపారు. కాగా దమ్ముంటే తనతో ఎగ్జామ్ రాయాలంటూ సివిల్స్ మెంటర్ బాలలత చేసిన సవాలును స్మితా సబర్వాల్ స్వీకరించారు. అయితే తన వయసు దాటిపోవటంతో యూపీఎస్సీ నిబంధనలు ఒప్పుకోవు అంటూ ట్వీట్ చేశారు. బాలలత తన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని, మీ దివ్యాంగ రిజర్వేషన్ ను ప్రజలకు ఫీల్డ్ వర్క్ కోసం వినియోగించారా లేక కోచింగ్ సంస్థలు నడిపేందుకు వాడారా అంటూ ప్రశ్నించారు.